రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 16వ వచనము. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన ముందర అనేకమైనటువంటి సమస్యలు మనం పగలగొట్టలేనివిగా, విరగగొట్టలేనివిగా ఉంటాయి. అంటే ఒక బలమైనటువంటి బంధకాలలో మనలను పట్టి మనము ఎక్కడికి కూడా కదలకుండా చేయటానికి అపవాది కొన్నిసార్లు మన మీద బలమైనటువంటి ఆ యొక్క శోధనలన్నింటినీ కూడా ప్రయోగిస్తాడు. అయితే అలాంటి వాటిని కూడా మన దేవుని యొక్క సామర్థ్యంతో, ఆయన శక్తితో మనము పగలగొట్టగలము, మనము విరగగొట్టగలము. ఎందుకంటే ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగగొట్టేటువంటి సామర్థ్యము ఆయనకే ఉంది. అపవాది ఎలాంటి కట్లతో నిన్ను బాధించినా సరే, ఏ రీతిగా నిన్ను బంధకాలలోనూ కాడులతోనూ నిన్ను ఇబ్బంది పెట్టినా సరే, ఎలాంటి మరణకరమైనటువంటి స్థితిలో మనల్ని నడిపించినా సరే, దేవుడు వాటన్నిటి నుంచి మనలను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికంటే అందరికంటే బలమైనటువంటి సర్వశక్తివంతమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు, చింతనొందవలసినటువంటి అవసరం లేదు. నీకొచ్చే ఏ శ్రమ అయినా సరే అది జయింపలేనిదైతే కాదు. అది ఎంత బలమైనదైనా, ఇనుము వలె ఇత్తడి వలె అది ఎంత భయంకరంగా ఉన్నా సరే నిన్ను ఆ చెరలో నుంచి దేవుడు బయటకు రప్పించగలడు. అందుకే అపవాది శక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అందుకే ఈ వాక్యాన్ని వినుట ద్వారా మనలో ప్రతిరోజు విశ్వాసం అనేది కలుగుతుంది. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ద్వారా మనము విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ విశ్వాసంతో ఇత్తడి తలుపులు లాంటి, ఇనుప గడియల లాంటి అపవాది బంధకాలన్నింటినీ కూడా జయించి మనమందరము ముందుకు సాగిపోవాలి. అప్పుడే మన ద్వారా మన దేవుని నామానికి ఘనత. ఏ చిన్న శ్రమ కష్టం వచ్చినా నీవు కృంగిపోయిన వాడవైతే, దేవుడి యొక్క మహిమ నీ ద్వారా రాకపోతే ఇక దేవుని నామానికి నీ ద్వారా ఘనత ఎలాగ వస్తుంది? కాబట్టి దేవుడిని ఆశ్రయిద్దాం, ఆయన శక్తి యందు నమ్మిక ఉంచుదాం, ఆయన అన్నిటికీ చాలిన దేవుడని విశ్వసిద్దాం. ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లోనైనా మనలను బయటకు తీసుకువచ్చి ఆదరించి ఉన్నతంగా మనలను నిలవబెట్టే సర్వశక్తిమంతుడని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచుకొని ముందుకు సాగిపోదాం. అందుకే దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడెవడూ కూడా కలత చెందడు, భయపడడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ శక్తితోనూ, ప్రేమతోనూ, ఇంద్రియ నిగ్రహముతోనూ కూడుకున్నటువంటి ఆత్మ. కాబట్టి ఈ లోకంలో పరిస్థితులకు చలించిపోయే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహింపలేదు. అలాంటి ఆత్మను పొందుకున్న వారముగా ఈ లోకంలో ఎదురయ్యే ఏ పరిస్థితికైనా మనము భయపడితే దానికిక అర్థమే లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే భయపడకు, నేను లోకమును జయించి ఉన్నాను అని కూడా దేవుడు మనకు వాక్యం ద్వారా స్పష్టమైన వాగ్దానాన్ని ఇచ్చేశాడు. కాబట్టి ఈ వాగ్దానముల ద్వారా మనమందరము కూడా బలమైనటువంటి ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము కూడా సంపూర్ణంగా విశ్వసిద్దాము. ఆయన యొక్క మార్గాలలో ముందుకు సాగిపోదాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత ఆశ్చర్యకరమైన రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి కూడా నీకే వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఇదిగో నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అనేకమైన బాధలలో, అనేకమైన బంధకాలలో, అనేకమైన భారభరితమైన కాడులతో అనేకులు ప్రభువా జీవితాలను వెళ్ళబుచ్చుచున్నారయ్యా. అపవాదిని జయించలేకపోతున్నారు. మరి నీవు నూతనమైన సామర్థ్యమునిచ్చి నూతనంగా ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల కలుగజేస్తాను అని సెలవించి వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ఆ సమస్య ఇత్తడి వలెను, ఇనుము వలెను ఎంత జటిలంగా ఉన్నా సరే దానిని విరగగొట్టి, పగలగొట్టి మాకు విడుదల, విశ్రాంతి, సమాధానము, శాంతిని అనుగ్రహిస్తానని ఈ దినమున మీరు చేసిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ మా అందరి జీవితాల్లో దీన్ని నెరవేర్చవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాము తండ్రి. ఆమేన్.